హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలాగా వేడుక ఏదైనప్పటికీ మనం స్టార్ట్ చేసేది ఓన్లీ కేక్ కటింగ్తోని. సో ఆ కేక్ మన ఇంట్లోనే చాలా హెల్తీగా మన ఆరోగ్యాన్ని వజ్ర సమానంలా కాపాడేటటువంటి క్యారెట్ అలాగే రాగి పిండితో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసి, అలాగే ఎగ్ వేయకపోయినా, ఎసెన్స్ వేయకపోయినా చాలా ఫ్లఫీగా ఒక స్పాంజ్ లాగా స్మూత్ టెక్స్చర్లో నోట్లో ఇలా వేసుకోకపోగానే అలా కరిగిపోతూ డ్రై ఫ్రూట్స్ పలుకులు తగులుతూ 1కి 4 పీసులు తిన్నప్పటికీ కూడా మన ఆరోగ్యం డబుల్ అయ్యేలా ఉండే ఒక అద్భుతమైన క్యారెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే క్యారెట్ని బాగా నీట్గా పీల్ తీసేసి శుభ్రం చేసి పెట్టుకోండి. క్యారెట్ మనం ఇక్కడ తియ్యగా ఉన్న క్యారెట్ని యూజ్ చేస్తే కేక్ టేస్ట్ చాలా బాగుంటుందండి, క్యారెట్ కేక్ టేస్ట్. సో ఈ క్యారెట్ని మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బౌల్ వరకు అయితే తీసుకోండి. లేదు అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేటటువంటి రాగి పిండి ఎంత ఉంటుందో క్యారెట్ పేస్ట్ అంత ఉండేలా చూసుకోండి. సో నేనైతే 1 కప్పు క్యారెట్ పీసులు తీసుకుని అందులో ఒక 1/4 ఇంచు అల్లం ముక్క, ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 లాలిక్కాయలు వేసుకుంటున్నానండి. మనం ఎసెన్స్ వేయకపోయినా సరే ఆ ఫ్లేవర్ బేకరీ స్టైల్ ఫ్లేవర్ కావాలి అంటే కనుక ఈ దాల్చిన చెక్క, లాలిక్కాయలు, అల్లం అనేది బాగా యూజ్ అవుతాయండి. సో ఇది మనం పంచదారతో కాకుండా బెల్లంతో చేసుకుంటున్నాం. బెల్లాన్ని తురుముకుని పెట్టుకోండి బాగా పేస్ట్ లాగా. సో రాగి పిండిని అయితే 1.5 కప్ వరకు తీసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. బౌల్ కాస్త వెడల్పుగా లోతుగా ఉండాలి. 1.5 కప్ నుంచి 2 కప్పుల వరకు రాగి పిండి అయితే పడుతుందండి. ఇందులోకి బెల్లాన్ని మాత్రం 1 కప్పే తీసుకోండి, ఎందుకంటే బెల్లం ముద్దలాగా ఉంటుంది కనుక మనకి 1 కప్ అయితే సరిపోతుందండి. సో మనం ఈ క్యారెట్ కేక్ ప్రిపేర్ చేసేది రాగి పిండితో కనుక ఈ క్యారెట్ రాగి పిండి కేక్ని మనం తిన్నప్పుడు మనకి బ్లడ్ పడుతుంది, ఎముకలు కూడా బలంగా ఉంటాయండి. సో చూసారు కదండి, క్యారెట్ని లాలిక్కాయలు, దాల్చిన చెక్క వేసుకుని ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చాలా మెత్తగా మృదువుగా ఉండేలా క్యారెట్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, ఇప్పుడు దీన్ని కాస్త అటు ఇటు కలుపుకొని మనకి కేక్ మంచి ఫ్లఫీగా రావడానికి ఒక 1/4 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్లో చూపిస్తున్నానండి. గ్లాస్ చాలా చిన్నది ఇది. సో మీరు కప్లేస్ మెజర్ చేసుకుంటే కనుక జస్ట్ ఒక 1/4 కప్పు చిక్కగా ఉన్న పెరుగుని బీట్ చేసుకుని వేసుకోండి. అలాగే కాచి చల్లార్చి మేగడ తీసేసిన చిక్కని పాలును ఒక 1/4 కప్ వరకు వేసుకోండి. ఈ విధంగా 1/4 కప్పు పెరుగు, 1/4 కప్పు పాలు వేసుకున్నాక ఇందులోకి 1/4 కప్పు నువ్వుల నూనెని యాడ్ చేసుకోండి. అంటే ఈ నువ్వుల నూనె జనరల్గా కేక్స్కి ఫ్లేవర్లెస్ ఆయిల్ని వాడతారండి, బట్ ఈ క్యారెట్ కేక్ అనేది నువ్వుల నూనె చాలా టేస్ట్గా ఉంటుందండి. 1/4 కప్పు వేసుకోవాలి. సో ఇందులోకి మనకి ఒక 1/2 స్పూన్ ఈనో పౌడర్ వేసుకోండి. ఈ ఈనో పౌడర్ ఎక్కువ యూజ్ చేయకూడదు, జస్ట్ మనకి ఆ కేక్ ఫ్లఫీనెస్ ఎంజాయ్ చేయడం కోసమే. సో ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ అనేది మన డైలీ లైఫ్ డైట్లో అసలు ఉండకూడదు. ఎప్పుడైనా అకేషన్గా 3-4 మంత్స్కి ఒకసారి అయితే పర్వాలేదండి, అది డైలీ డైట్లో చేర్చుకునేది అయితే కాదు. సో ఇవన్నీ బాగా కలిసేలాగైతే చాలా గట్టిగా బ్లెండ్ చేసుకోవాలండి. విస్కర్తో కానీ, మజ్జిగ చిలికే దాంతో కానీ, లేదు అంటే స్పూన్తో కానీ బాగా చిలకాలి. కనీసం ఒక 15-20 నిమిషాల పాటు అలా కలుపుతూనే ఉండాలండి బ్యాటర్ని. సో సాల్ట్ వేసుకుని స్టాండ్ పెట్టేసుకుని అడుగు దలసరిగా ఉండే బాండిని ప్రీ హీట్ చేసి పెట్టుకోండి ఒక 7 మినిట్స్ వరకుని. డ్రై ఫ్రూట్స్ని కూడా బాదం, పిస్తా, అక్రూట్, జీడిపప్పుని అడుగు దలసరిగా ఉండే బాండీలో చక్కగా నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా వేయించుకుని చల్లారి పెట్టిన తర్వాత ఈ రకంగా స్లైసెస్లా కట్ చేసుకోండి. ఈ క్యారెట్ కేక్ టేస్ట్ అంతా ఈ డ్రై ఫ్రూట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. క్యారెట్ కేక్లో డ్రై ఫ్రూట్స్ ఒక మంచి రోల్ ప్లే చేస్తాయి. సో డెఫినెట్గా డ్రై ఫ్రూట్స్ ఉంటేనే ఈ క్యారెట్ కేక్ ప్రిపేర్ చేసుకోండి. సో ఈ విధంగా మనం ఇంట్లో యూజ్ చేసేటటువంటి అడుగు సమానంగా ఉన్న గిన్నెలో 2 స్పూన్ల వరకు కూడా పేరుకున్న గడ్డ లాంటి నెయ్యిని వేసేసానండి. అంటే బటర్ పేపర్ లేకపోయినా కానీ మనకి కేక్ అనేది టేస్టీగా అడుగును మాడకుండా రావాలి అంటే ఈ విధంగా 2 స్పూన్ల వరకు గడ్డలాగా ఉన్న నెయ్యిని బాగా అప్లై చేసేయండి. సో ఈ విధంగా మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా తీసుకుని పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసేసుకోండి. సో చూసారు కదా, ఆల్రెడీ 7 మినిట్స్ ప్రీ హీట్ అయినటువంటి దాంట్లో పెట్టేసుకుని ఈ బ్యాటర్ని
చక్కగా మూత పెట్టేసుకుని 25 నుంచి 30 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి చాలా టేస్టీగా ఉండే హెల్దీ అయినటువంటి క్యారెట్ రాగిపిండి కేకు చాలా ఈజీగా 30 మినిట్స్లోనే మనకి ప్రిపేర్ అయిపోతుంది. సో చూసారు కదండి, ఒక టూత్ పిక్ తీసుకుని మనకి ఒకసారి అన్ని ప్లేసెస్లోని ఇలా లోపలికి ముంచి తీస్తే చూడండి, మనకి ఈ రకంగా అంటుకోకుండా వచ్చేస్తే మనకి చక్కని హెల్దీ టేస్టీ ఫ్లఫీ క్యారెట్ కేక్ రెడీ అయిపోయినట్లే. సో చూసారు కదండి, బట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ వరకు మీరు కేక్ని అస్సలు కదపకుండా అలా విడిచిపెట్టేస్తే కనుక కేక్ మీకు చెప్పినట్టుగా మాటిని చక్కగా ఈజీగా మనకి బాండీ నుంచి సెపరేట్ అయిపోతుంది. చూసారు కదా, నేనైతే కేక్ గ్యాస్ ఆఫ్ చేసేసిన ఒక 2 లేదా 3.5 గంటల వరకు కేక్ని అస్సలు అలా రెస్ట్ మోడ్లోనే ఉంచేస్తే చూడండి, అడుగును కూడా ఏం అంటుకోకుండా ఎంత చక్కగా ఈజీగా వస్తుందో మనకి. సో ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకోవడం కోసం ఏ విధమైన విప్పింగ్ క్రీమ్ అవసరం లేకుండానే, చాక్లెట్ క్రీమ్ అవసరం లేకుండానే చక్కగా సన్నగా స్లైసెస్లా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఇలా నొక్కితే మనకి కేక్లో సెట్ అయిపోతుందండి, చక్కగా సెట్ అయిపోతాయి. ఎందుకంటే కేక్ మనకి చాలా ఫ్లఫీగా వచ్చింది కదా, ఈ డ్రై ఫ్రూట్స్ వేసి నొక్కగానే చక్కగా అతుక్కుంటుందండి. సో కేక్ సరౌండింగ్స్ అంతా చక్కగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే ఫ్లఫీగా అయినా మంచి బేకరీ స్టైల్ అరోమా వచ్చేటటువంటి సూపర్ డూపర్ హెల్దీ క్యారెట్ కేక్ చాలా ఈజీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమంటారు, నచ్చిందా? చాలా టేస్ట్గా ఉంటుందండి. కేక్లో మనకి దాల్చిన చెక్క అలాగే అల్లం లాలిక్కాయల ఫ్లేవర్ వేసుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితోనూ మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ పలుకులు తగులుతూ ఉంటే క్యారెట్ కేక్ తిన్న ఫీలింగ్ ఉండదండి. మనకి డార్క్ చాక్లెట్ కేక్ తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అంతకు డబుల్ త్రిబుల్ హెల్త్ బెనిఫిట్స్తో ఈజీగా ఇలా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈజీగా చాలా ఫ్లఫీగా, అంటే పిల్లలు ఈ రకంగా ఫ్లఫీగా వస్తేనే వాళ్ళకి ఆటోమేటిక్గా మౌత్లోంచి వాటరింగ్ వచ్చి కేక్ తినాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. అది రాగి పిండి క్యారెట్లోని హెల్త్ వాల్యూస్ ఏమీ లాస్ అవ్వకుండా ఇలా హెల్దీగా వాళ్ళు అడిగినప్పుడల్లా కానీ చక్కగా మనం ఇలా కేక్ చేసి పెట్టినట్లే వాళ్ళకు ఆరోగ్యంగానూ ఉంటారు. ఒక హెల్దీ కేక్ని అకేషన్గా మనం ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది. ఏమంటారు, నచ్చిందా? డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, అప్పుడే మరింత మంది అమ్మలకి కేక్ లవర్స్కి క్యారెట్ కేక్ అయితే రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం, హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం.